హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మేఘన. ఇప్పుడు నేను మీకు ఒక హెయిర్ ప్యాక్ చూపిస్తాను. మనం దానికి రెడీ చేసుకోవడానికి ఒక బౌల్లో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. మందారం ఆకులు, మందారం పువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, రైస్ ఫ్లోర్, నానబెట్టుకున్న మెంతులు, కొద్దిగా కరివేపాకు తీసుకొని ఆకులని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇట్లా వేయడం ద్వారా ఏంటంటే ఆకుల్లో ఉన్న పసరు వాటర్లోకి దిగుతుంది, తొందరగా కషాయం లాగా తయారవుతుంది. ఇది ఒక ప్యాక్కి రెడీ అవుతుంది. నానబెట్టుకున్న మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న రైస్ ఫ్లోర్ వచ్చేసి వాటర్లో కలుపుకొని వేసుకోవాలండి. అలాగే డైరెక్ట్గా వేసుకుంటే ముద్దల కింద అవుతుంది. ఈ ఫ్లాక్స్ సీడ్స్ జిగురుగా ఉంటుంది బాయిల్ అయితే, కాకపోతే హెయిర్కి బాగా గ్రోత్కి, షైన్కి బాగా ఉపయోగపడుతుంది. నేను కూడా ట్రై చేశాను దీన్ని. నాకు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. నాకు వైట్ హెయిర్ ఉండే ఇంతకుముందు. ఇది వేసుకోవడం ద్వారా కొంచెం హెయిర్ గ్రోత్, వైట్ హెయిర్ పోయి బ్లాక్ హెయిర్ వచ్చింది. నేను చేసుకుంటున్న క్వాంటిటీ వచ్చేసి 2కి సరిపడా. నేను ఆ పాపకు కూడా పెడతాను. పాపకి లాంగ్ హెయిర్ ఉంటుంది, నాకు చిన్నగానే ఉంటుంది జుట్టు. కానీ ఇప్పుడు బియ్యం పిండి నీళ్ళల్లో కలుపుకొని వేసుకోవాలి, గడ్డలు కట్టకుండా ఉంటుంది. బాగా ఉపయోగపడుతుందండి. నాకైతే చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. చాలా వైట్ హెయిర్ ఉండే, ఇప్పుడు బాగా సెట్ అయింది. నేను పెట్టుకునే ఆయిల్ కూడా మీకు ఒక వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ మిశ్రమాన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న దాన్ని మంచిగా చల్లారిన తర్వాత వడగట్టుకోవాలి. వడగట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఎందుకంటే మొత్తం నీళ్ళతోటి మిక్సీ చేసుకోలేము కదా. నేను ఇది ప్రతి సండే అట్లా పెడతాను పాపకి. నేను మంత్లీ 2 టైమ్స్ పెట్టుకుంటాను. సండే మార్నింగ్ అట్లా పెట్టుకొని ఇంట్లో ఉన్న పనులు చేసుకునేసరికి ఇది బాగా పడుతుందండి తలకి. పెట్టుకున్న తర్వాత తలస్నానం చేస్తాను, గ్లో కనిపిస్తుంది హెయిర్లో. ఇప్పుడు బాయిల్ చేసుకున్న దాన్ని ఇలా వడకట్టుకోవాలి జల్లీలో వేసుకొని. వాటర్ అంతా ఒకవైపు, మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఒకవైపు పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న పేస్ట్ ఈ విధంగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని బాయిల్ చేసుకున్న వాటర్లోనే కలుపుకోవాలి. వాటర్ తోటి తీసుకుంటే మిక్సీ కాదనేసి ఇలా తీసుకున్నా. ఇది చాలా మెత్తగా పేస్ట్ అవుతుందండి. ఇలా కలిపి పెట్టుకొని దాంట్లో కొద్దిగా కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే హెయిర్ డ్రై అవుతుంది కదా, అలా కాకుండా కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది. మంచిగా కలుపుకొని దీన్ని కొద్దిగా హెయిర్కి అప్లై చేసుకోవాలి. బాగా ఇట్లా మంచిగా లోపలికి పట్టేలా, హెయిర్ మొదర్ల నుండి పట్టేలా పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒక 1-1.5 అవర్ అట్లా ఉండి తలస్నానం చేయాలి. నేను పెట్టుకునే విధానంగా అట్లా అప్లై చేసుకోండి, బాగుంటుంది. తప్పకుండా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ట్రై చేసిందే మీకు చెప్తున్నా, ఒక నలుగురికి ఉపయోగపడుతుందని నా ఆశ. అందుకే మీకు కూడా చెప్తున్నానండి. ఇలా అప్లై చేయడం ద్వారా జుట్టు ఊడిపోతుంది కదా, ఆ ఊడిపోయిన ప్లేస్లో కూడా ఊడిన ప్లేస్లో కూడా హెయిర్ రావడాన్ని మీరు ఖచ్చితంగా గమనిస్తారు. నాకు అలాగే జరిగింది. మీరు ట్రై చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బాగా చల్లారిన తర్వాతనే అప్లై చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా అప్లై చేసుకొని జుట్టుని ముడిపెట్టుకోవాలి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.